చిత్తూరు జిల్లాలో రౌడీ షీటర్ రెమో చేతిలో హత్యకు గురైన మహబూబ్ బాషా కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. మహబూబ్ బాషా కుటుంబ సభ్యులకు 3 లక్షల చెక్కును అందజేసిన ఎమ్మెల్సీ మహబూబ్ బాషా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. మహబూబ్ బాషా హత్య చేసిన రౌడీ షీటర్ ను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీని కోరిన కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టీడీపీ నేతలు డాక్టర్ సురేష్ బాబు మరియు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ బాషా హత్యపై జిల్లా ఎస్పీ మణికట్ట చందోలు మీడియాతో మాట్లాడుతూ మహబూబ్ బాషాను హత్య చేసిన రెమోను అరెస్ట్ చేయడం జరిగిందని, రెమో అనే వ్యక్తిపై అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. రెమో అనే వ్యక్తి కారులో అతి వేగంగా వెళ్లినప్పుడు మహబూబ్ బాషా అతన్ని నిలదీయడంతో రెమో మహబూబ్ బాషాపై దాడి చేయడం జరిగిందన్నారు. కుప్పంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం. రెమోపై ఎక్సైజ్ కేసులు అధికంగా ఉన్నాయి. ఎవరైనా కుప్పం నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు అని ఎస్పీ అన్నారు. ఇప్పటికీ కుప్పం నియోజకవర్గంలో గంజాయి రవాణాను అరికట్టాము అని తెలిపారు. ఏప్రిల్ 18వ తారీఖు ఉదయం సుమారుగా 9:30 ప్రాంతాల్లో జరిగిన ఘటన గురించి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో శ్రీరామ్మూర్తి అలియాస్ రెమో అనే వ్యక్తి, ఇతని మీద మనకి చాలా రకాల ఎక్సైజ్ కేసులు ఉన్నాయి. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతను తన కారులో వెళ్తూ ఉండగా ఎవరైతే సరే చనిపోయారో మహమ్మద్ బాషా గారు, అతని వయసు సుమారుగా 58 సంవత్సరాలు ఉంటాయి. తను ఒక మెకానిక్ గ్యారేజ్ నుంచి తన వెహికల్ బయటకు తీసుకొని వచ్చి మూవ్ చేసే సమయంలో ఈ ఎక్యూజ్ చాలా ర్యాష్గా స్పీడ్గా హైవే మీద వెళ్ళడం జరుగుతుంది. ఆ ఘటనలో ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి స్లోగా వెళ్ళమని చెప్పడం, దాని తర్వాత ఎక్యూజ్ తన వెహికల్లో నుంచి దిగి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏం చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరూ గొడవపడి అదే ఘటనలో ఎక్యూజ్ తన తలతోనూ చేతులతోనూ ఆ పర్సన్ని కొట్టడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో మహమ్మద్ బాషా గారిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళే సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయిన తర్వాత తను చనిపోయడం తెలిసింది. ఈ మొత్తం ఇన్సిడెంట్ని మనము మర్డర్ కేసుగా పరిగణించి దాని మీద కేసు రిజిస్టర్ చేసేసి దీనిలో ఎవరెవరైతే సరే ఐ విట్నెస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళ స్టేట్మెంట్స్ అంతా రికార్డ్ చేసి మనకున్న ఆల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసేసి ఇప్పటికి ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో ఎక్యూజ్ని కూడా మనం అరెస్ట్ చేసింది జరిగింది. ఇలానే ఎవరెవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఇంకెవరైనా సరే తనతో ఏమన్నా ఇట్లాంటివి చేయించారా, ఇంతకుముందు పాత కేసులు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటిని కూడా మనం బయటికి తీసి ఎవరెవరైతే ఇలాంటి హై హ్యాండెడ్ బిహేవియర్ చేస్తున్నారో కుప్పం టౌన్లో మరొక ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి అలాంటి హై హ్యాండెడ్ బిహేవియర్ చేసే వాళ్ళందరినీ కూడా మనం లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరినీ కూడా మనం ఏమైతే లీగల్ యాక్షన్ తీసుకోవాలో ఆ లీగల్ యాక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరొక ఇన్సిడెంట్ ఏం జరగకుండా ఉండడానికి మేము ప్రజల నుంచి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారంటే మాకు సమాచారం ఇచ్చిన వెంటనే వాళ్ళందరినీ కూడా మేము ఎటువంటి చట్టపరంగా మనం చర్యలు తీసుకోవాలో అన్ని రకాలుగా చర్యలు తీసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియాస్లో ఎవరైనా సరే ఇలా ఉంటున్నారు అంటే ఇమీడియట్గా మా పోలీసుకి సమాచారం ఇవ్వడం. ఇతని మీద ఎక్సైజ్ కేసులు 6 కేసులు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో, అలానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 4 కేసులు ఉంటాయి, అలానే ప్రాపర్టీ అఫెన్సెస్ 5 కేసులు ఉన్నాయి. 9 సంవత్సరాలు జరిగిన కేసు. మ్యాక్సిమం ఎక్సైజ్ కేసులు ఇతని మీద 10 వరకు ఉన్నాయి సార్. దానిపైన మీ చర్యలు ఇంతవరకు లేదు సార్. మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. సో ఎక్కడెక్కడైతే సరే ఇలాంటివి ఉన్నాయని మీకు ఏదైనా సమాచారం ఉన్నా మాకు ఇవ్వగలరు. మేము ఆల్రెడీ ఇచ్చినాము సార్. దాని మీద అయితే ఈ సంవత్సరం కేసు రిజిస్టర్ చేసి మనం రిమాండ్కి పంపించడం కూడా జరిగింది. సో ఆ కేసు అయితే మనం రిజిస్టర్ చేసి అండ్ మీకు తెలిసి ఎక్సైజ్ కేసెస్లో ఎక్కడైనా సరే ఇలా ఉన్నాయి అండ్ క్వాంటిటీ మోర్ దెన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఫుల్గా ఉన్నాయి సార్. ఇప్పుడు వీటి మీద ఖచ్చితంగా ఎక్స్టెన్సివ్ రైట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి రైట్ చేస్తాం. ఇంతకుముందు గంజాకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనం నెల పాటు మొత్తం ఎక్స్టెన్సివ్ రైట్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు 1 మొక్క 2 మొక్కలు ఇలాంటివి కూడా మనం ఐడెంటిఫై చేసాం ఫారెస్ట్ ల్యాండ్లో. వాటిని చాలా వరకు కంట్రోల్లోకి తెచ్చాము. సిమిలర్గా ఈ బెల్ట్ షాపులు ఇట్లాంటి వాటి గురించి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనం ఎక్స్టెన్సివ్ రైట్స్ కండక్ట్ చేస్తాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేస్తాం.